సురేష్ Hi. గారి మాటలు వినేద్దాం. హలో అందరికి నమస్కారం. అంటే నిజంగా ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ టు మీడియా పీపుల్ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే ప్రతి సినిమాకి ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామని ఎప్పుడు ఆలోచన ఉంటుంది నాకు. అండ్ ఈసారి కూడా ఫస్ట్ ప్రవీణ్ నాకు కాల్ చేసి ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ గురించి, ఇలాంటి ఒక 2023లో జరిగే ఒక ప్రాబ్లం గురించి సినిమా తీస్తుంటే నాకు అది ఒక యాక్టర్గా నేను చేయాలని నాకు బాధ్యత అనిపించింది. అండ్ ఈ సినిమాని పికప్ చేశాను. అంటే సినిమా ట్రైలర్ చూసి సినిమాలో కొట్టుకోవడం తప్ప ఉంటుంది అనుకోకండి. కొట్టుకోవడం మించి చాలా ఉంటుంది సినిమాలో. ఒక చాలా ఎమోషన్ ఉంటుంది. అండ్ ఒక కంట్రీగా ఇండియా ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటో చూపిస్తాం. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున్న ఈ ప్రాబ్లం చూసి మీ అందరూ నోరు మీద చేసుకుంటారు. ఇలా జరుగుతుందా మన చుట్టుపక్కల అనుకునేలా ఉంటుంది. మళ్ళీ మీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఈ సినిమా August 25th మీ అందరి ముందుకు వస్తుంది. అండ్ ఐ లవ్ యూ టూ. అండ్ August 25th ముందుకు వస్తుంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ ప్లస్ ఈరోజు రిలీజ్ అయిన రజనీ గారి సినిమా చాలా పెద్ద హిట్ అని విన్నాను. రేపు పొద్దున మన బోలా శంకర్ రిలీజ్ అవుతుంది. అండ్ పెద్దనాన్న గారి ఫ్యాన్స్ అందరికీ రేపు సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ ఇదే పబ్లిక్ మీడియా మీట్. ఎంగేజ్మెంట్ తర్వాత ఇదే కదా మీడియాకి. అవునండి. కంగ్రాచులేషన్. సో సినిమా అర్జున సినిమా చేసేటప్పుడు అంటే ఎక్కువ షూట్ అర్జున సినిమా చేసేటప్పుడు ఎక్కువ షూట్ అంతా యూరోప్ లండన్లో జరిగింది కదా. ఎట్లా ఉందండి ఎక్స్పీరియన్స్ మేము? అంటే ఫారెన్ షూటింగ్లు కొత్త ఏం కాదు. నాకు తెలిసి తొలి ప్రేమ కూడా 40 రోజులు లండన్లో పడేశారు నన్ను వెళ్ళి. బట్ ఇది స్పై అండ్ యాక్షన్. అంటే ఇది స్పై సినిమా కాదు. అంటే సూట్ వేసాను కాబట్టి పరిగెడతాను, ఫైట్లు చేస్తాను కూడా అందరు స్పై సినిమా అనుకుంటున్నారు. నేను ఈ సినిమాలో ప్లే బాడీ గార్డ్, సూట్ అందుకు వేసాను. బట్ అంటే ఈ సినిమాలో ఫారెన్ లొకేషన్స్ అనేది సరే ఎగ్జాటిక్ లొకేషన్లో షూట్ చేయాలి, ఇండియా నుంచి బయట షూట్ చేయాలనే ఉద్దేశం కాదు. సినిమా కథకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి షూట్ అబ్రాడ్. అండ్ UN సమ్మిట్ అవుట్ జరుగుద్ది లండన్లో. సో అదే రీజన్ మీద ఒక 1 వీక్లో జరిగే స్టోరీ ఇది. సో వీ హ్యాడ్ టు షూట్ ద ఫిల్మ్ ఇన్ యూరోప్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇండియాలో కూడా చేసాము ఒక 10 రోజులు మసూరిలో, హైదరాబాద్లో. సినిమా ట్రైలర్ చివరిలో మనుషుల గురించి చెప్పారు, భూమి మీద మనిషి అన్నట్టు. అసలు ఏం చెప్పబోతున్నారు, ఏం జరిగింది? ప్రవీణ్